ఓకే, మీరు ఇది చెప్పారు కదా, మరి బ్రాహ్మణులకు తెలుస్తుంది అంటే వాళ్ళు బ్రాహ్మణ పుట్టక పుట్టారు, బ్రాహ్మణులకు తెలుస్తుంది. మరి అంటే బ్రాహ్మణుల కింద పుట్టిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణ్స్ అయ్యారు కదా, బ్రహ్మ నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణ్స్ కాదుగా. బ్రహ్మ నుంచి పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? మరి బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించిన వాడు ఇతిహాస పురాణాల్లో నీ అనుమస్తిష్కాన్ని నీవు నీ చేతిలో పెట్టుకొని జ్ఞానాన్ని సంపాదించిన వాడికి ఇది జ్ఞానం నీది అని విద్యా బుద్ధులు అందించిన వాడే బ్రాహ్మణుడు. విద్య ఉంది కదా అని బుక్కుల్లో ఉన్నాయని చదివిన వాడు బ్రాహ్మణుడు కాలేడు. కలియుగంలో ఉన్నావు నీవు, సత్యయుగం త్రేతాయుగం తర్వాత నువ్వు ఉన్న ద్వాపర యుగంలో మాట్లాడితే బ్రాహ్మణులు తల నుంచి పుట్టారు, విద్యని తర్వాత దైవ కార్యక్రమాలను సంపాదించడానికి పెట్టారు. ఏ బ్రాహ్మణుడు మీరు అన్నట్టుగా బొట్టు అడ్డంగా పెట్టాడు? మీరు ఆలోచించాలి. వాళ్ళు కేవలం మంత్ర ఉచ్చారణ చేసి భగవంతుడి ఆరాధన ఏ విధంగా ఉండొచ్చు అంటే వేదం నేర్చుకోవడం వల్ల బ్రాహ్మణ్స్ అయ్యారంటారా? వేదాన్ని నేర్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కాదు, నేర్చుకోగలిగిన వాడు బ్రాహ్మణుడు. నీవే అన్నావు వాళ్ళు చదువుకున్నారు చేసుకున్నారు కదా. ఈ రోజుల్లో మరి వేదాన్ని ఎవరు పడితే వాళ్ళు కూడా చదువుతున్న వాళ్ళు మేధావులు ఉన్నారు కదా. మరి ఆ జ్ఞానాన్ని సంపాదించిన వాడు బ్రాహ్మణుడైతే అంతకంటే విలువను సంపాదించిన వాడు ఎవరు కావాలి? మీరు అన్నది మంత్ర ఉచ్చారణ చేసిన వాడు బ్రాహ్మణుడు. అంతకంటే విలువైన దాన్ని ఇప్పుడు ఏ మంత్ర ఉచ్చారణ చేసిన వాళ్ళల్లో మీకు చెప్పినట్టుగానే బ్రాహ్మణుల విషయం చెప్తున్నారు. బ్రాహ్మణులు నిజంగా వేదాలు సంపాదించారమ్మా, జ్ఞానాలు సంపాదించారు, గుడిలకు అంకితం అయ్యారు, ఎన్నో విలువైన. అంటే వాళ్ళు బ్రాహ్మణి కింద పుట్టారు కదా, మతమే బ్రాహ్మణి కింద పుట్టిన తర్వాత బ్రాహ్మణులు అయ్యారు. మరి మీ అఘోరాలు ఎలా అవుతారు? అంటే మీరు అఘోరాల కింద పుడతారా? మేము అఘోరాలం కదా, బ్రాహ్మణులు పుట్టారు కదా. వాళ్ళు బ్రాహ్మణులు ఎలా పుట్టారు? బ్రహ్మ నుంచి పుట్టారని బ్రాహ్మణులు అవుతారని చెప్తారు. పుట్టలేరు వాళ్ళు, తలలో బ్రహ్మజ్ఞానం. అదే బ్రహ్మజ్ఞానం వల్ల బ్రహ్మకే జ్ఞానం లేదని చెప్పి ఇతిహాస శాసన గ్రంథాల్లో పూజలు చేయకూడదని పరమాత్ముడు రాసి ఇచ్చిన శివపురాణం ఏం చెప్తుంది? మరి బ్రహ్మకి ఒక తల లేదు, పరమాత్ముడు తీసేశాడు. తర్వాత ఏం చేశాడు? నీకు పూజలకు అర్హత లేదు అని చెప్పేసి అలా పెట్టి చేసినప్పుడు బ్రహ్మకే అర్హత లేని ఆ సమాజం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించడం వేరు, బ్రహ్మ పేరు చెప్పి సంపాదించిన సంపాదన వేరు. జ్ఞానం అనేది ఎవరు సొత్తుగా తల్లి, బాగా గుర్తుపెట్టుకో. మీరు అన్నారు కదా ఒక అఘోరాలాగా పుడతారా అనేది, కారణ జన్మలు కారణం చేత పుడతారు. ఒక ఛత్రపతి శివాజీ, తర్వాత ఒక భగత్ సింగ్, తర్వాత మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద వీరులు వీరాధిపతులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు. మొక్కలు ఉన్నాయి తల్లి, నువ్వు అన్నట్టుగా పుట్టారు. ఒక మొక్కకి ఒక మొక్క పెరుగుతున్న మొక్కకి అన్ని కాయలు ఒకలా ఉండవు. మరి ఏరి కోరి తెచ్చుకున్న చెట్టుకి బలంగా నీవు నీరు పోసి పెంచగలవు, బలంగా పెంచుతాం. ఈ క్షత్రియులు తర్వాత ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు, ధర్మమే అనే ఒకే విషయం కోసం ప్రాణాన్ని కూడా తీసేవాళ్ళు నువ్వు అన్న అఘోరాలు. పుస్తకాల్లో నుంచి జ్ఞానాన్ని సంపాదించి భగవంతుడి గురించి ఒక స్థాయిలో ఉండి చెప్పేవాళ్ళు బ్రాహ్మణులమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగింది కడపలోపట ఉండి యాగాలు యజ్ఞాలు పూజలు పురస్కారాలు చేసి జ్ఞాన సంపదని మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. అఘోరాలు ఏం చేస్తున్నారు? బయట నించొని త్రిశూలాలనేది అధర్మ కార్యక్రమాలు చేసిన వాళ్ళని తలలు తీసేస్తున్నారు. వీళ్ళు చేస్తుంది వాళ్ళు చేస్తుంది నువ్వు అన్నట్టుగా ఇక్కడ ఒక వ్యక్తిని హింసించి చంపేది దేనికోసమమ్మా? ధర్మానికి. ఈ బ్రాహ్మణులు చేస్తున్నది దేనికమ్మా? వాళ్ళు చెప్తున్న వేదాలు వేద పాఠకాలు హోమాలు చేస్తుంది దేనికి తల్లి? ధర్మం గురించే కదా. మరి ఈ ఇద్దరు పోలికలు నీవు ఎలా చెప్పగలవు? అంటే వాళ్ళు పుట్టారు, మరి మీరు ఎలా అయ్యారు? అఘోరాలు అనేది శాస్త్ర గ్రంథాల్లో పురాణాలలో రాసింది. ఒక అఘోరా ఎలా అవుతున్నాడు అని మీరు అడుగుతున్న ఆ ప్రశ్నకి మీరు అడిగిన సమయం కాబట్టి చెప్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది ఏందమ్మా? ఒక స్త్రీకి ఒక శాసన గ్రంథాల్లో మన దగ్గర ఉన్న ఈ భూమండలంలో నువ్వు ఒక స్త్రీయే కదా. నన్ను అడిగే ఒక అఘోరాలు ఎలా అవుతారో వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణుల్లో పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు అయ్యారు అంటున్నావు కదా. ఒక అఘోరాలు సాధువులు నాగ సాధువులు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు అనే ప్రశ్నకు నేను చెప్తా వినండి. ఒక స్త్రీకి అత్యంత విలువైనది ఈ భూమండలంలో ఏమిటి? ఆ ప్రశ్నకి నేను జవాబు చెప్తే నేను చెప్పిన అఘోరాలకి విషయ వివరణ చెప్పగలను. ఈ భూమండలంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి? పెళ్ళైన స్త్రీలకైతే పసుపు కుంకుమ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. పెళ్లి కాని స్త్రీలకైతే మంచి భర్త రావాలి అని అనుకుంటారు. లేదు అంటే చదువు సైడ్ ఉన్న ఆడపిల్ల ఎవరైతే ఉంటది మంచి చదువుకోవాలి, ప్రపంచంలో తనకు అంటే తను గుర్తింపు సాధించుకోవాలని అనుకుంటుంది ఒక ఆడది. ఇవన్నీ గుర్తింపులు సాధించుకున్నాం, భర్తని సంపాదించాం, మంచి విలువైన సంపాదన సంపాదించుకున్నాం, అన్నీ సంపాదించుకున్నా కూడా ఈ రోజుల్లో ఒక స్త్రీ ఎందుకు ఆనందంగా ఉండట్లేదు, ఒక పురుషుడు ఎందుకు ఆనందంగా ఉండట్లేదు అన్న విషయాన్ని మనం వెనక్కి తీసుకొని వెళ్ళాలి. ఈ భూమండలంలో అత్యంత విలువైన సంపద ఏంది అని అడిగాం మేము. మీరు అన్నది ఏంటంటే భర్త, ఆరోగ్యం, మంచి చదువు. అంటే ఆడవాళ్ళు ఆలోచించేదే అదే ఆలోచిస్తారు ఆల్మోస్ట్. ఒక స్త్రీ దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, మీరు అన్నది ఆస్తి అంతస్తులు వచ్చినవాడు కాదు. ఆడదాని యొక్క అమాయకత్వం, చిరునవ్వు, రాసుకున్న రాత అత్యంత ముఖ్యమైన ఆస్తి. ఒకటి ఆస్తి. ఈ ఆస్తి కాపాడడానికి కోసమే అఘోరాలు వచ్చారు. మీరన్న మాటకి
చేతులకి చాలా తేడా ఉంది. బ్రాహ్మణాధిపత్యం వచ్చేసి గుడిలోనే ఉంటే అఘోరాధిపత్యం వచ్చేసి సమాజంలో ఉన్నది. గోకులంలో 100 సంవత్సరాల క్రితం దండయాత్ర జరిగిందమ్మా. గోకులం అంటే మీకు తెలిసిందేగా, పరమాత్ముడు పుట్టిన ఆ గోకులంలో జరిగిన ఆ ప్రాంతంలో ఒక స్త్రీని ఏం చేశారంటే, ఆఫ్ఘాన్ దేశస్తులు, మీరు బాగా గమనించాల్సిన ప్రశ్న ఇది, 12 సంవత్సరాలు మన దగ్గర దండయాత్రలు జరిగేవి. సంవత్సరానికి ఒకసారి రావడాలు, దండయాత్రలు చేయడాలు, విగ్రహాలను దోచుకోవడాలు, విగ్రహాల కింద నిధులు తోసుకోవడాలు, ఇవన్నీ జరుగుతూ వస్తూ 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 ఉంటే మన ఆడవాళ్ళకి ఇప్పటి నుంచే కాదు, ఒకప్పటి నుంచి ఒంటి నిండా బట్టలే. అన్నిటికీ మించి వాళ్ళు పరపురుషుడిని కానీ పరాయి వ్యక్తుల్ని చూడాలన్నప్పుడు కూడా కానీ ఆ కొంగు అడ్డంగానే ఉంటుంది. అప్పట్లో మనకి వంటింట్లో నుంచి కూడా బయటికి రాకపోయే వాళ్ళు అనేటివి ఉన్నాయి కదా. అంటే మన దగ్గర ముఖ్యమైనది ఏంది? అమాయకత్వం, ఆ సిగ్గు, ఆ ప్రేమ, ఆ బంధుత్వం కదా. దీన్ని కూడా చూశారు, విచ్చలవిడితనాన్ని. మరియు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతున్నారు? నా మాట వినండి, ఇంకా ప్రశ్నకి మీరు చెప్పిన దాన్ని నేను ఇంకా లోపలికి రాలేదు. అలా వస్తున్నప్పుడు ఆడవాళ్ళని కూడా దోచుకున్నారు వాళ్ళు. బంగారాలు, వజ్రాలు, గుడిలు అన్ని దోచుకున్నాక మన స్త్రీలను కూడా భారతదేశం గురించి మేము మాట్లాడుతున్నాం. తీసుకొని వెళ్ళినప్పుడు 7 రోజులు 8 రోజులు ఇట్లా 10 రోజులు ఆడపిల్లలపై వాళ్ళు చేస్తున్న ఆ పైశాచికత్వాన్ని తట్టుకోలేక పరమాత్ముడు కారణ జన్ముడిని దత్తాత్రేయుడిని పుట్టించాడు. పుట్టించేసిన తర్వాత దత్తాత్రేయుడు పేరులోనే దత్తాత్రేయుడు ఉన్నది చూడండి. ఆ దత్తాత్రేయుడు ఏం చేశాడంటే, నా భూమండలం పైన ఆస్తులు అంతస్తులు విలువైన వజ్ర వైడూర్యాలను తీసుకెళ్ళినా మాకు మనశ్శాంతి, ప్రశాంతంగా నిద్ర ఉంది. కానీ నా ఇంట్లోకి చొరబడి ఆడపిల్లల చిరునవ్వుని, శరీరాలని, మానాలని దోచుకుని వెళ్తున్నారు మీరు. కాబట్టి నేను ఏదన్నా చెయ్యాలి పుట్టినాను అన్న ఒక ధైర్యం ఈరోజు అఘోరాలు పుట్టడానికి గల కారణం. ఆయన ప్రకటన ఇచ్చాడు భూమండలం మొత్తం. ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు, ధర్మం గురించి, నా ఈ భూమండలం గురించి, ఆడపిల్లల గురించి, సౌభాగ్యం గురించి, ఈ దేశం గురించి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నాకు కావాలి అని చెప్పినప్పుడు 1200-1300 మంది వ్యక్తులు వచ్చారమ్మా. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తే అందులో అందరినీ ఫిల్టర్ చేసి 500 మందిని పోగు చేసి మంచి బలంగా ఉన్న వాళ్ళని 12 సంవత్సరాల శిక్షలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి, ఊపిరి ఎలా బిగించాలి, అన్నాన్ని ఎలా తినాలి, ఒక భిక్షాటన ఎలా వెళ్ళాలి, ఈ శరీరం మీద ఆశ ఎలా వదులుకోవాలని చెప్పి అన్ని చేసిన తర్వాత మళ్ళీ అదే ఆఫ్ఘాన్ దేశస్తులు వచ్చారు దండయాత్రకి. వచ్చినప్పుడు ఈ 500 మంది ఆ 10,000 మందిని తిరుగుబాటు చేసి తలలు తీసిన వాళ్ళు, హరహర మహాదేవి అన్నవాళ్ళు, మహాదేవ్ అన్నవాళ్ళు ఈ అఘోర సాధకులు, నాగసాధకులు. అలా వచ్చిన ఆ చిరునవ్వుని కాపాడిన వాళ్ళు సమాజం కోసం చేశారు కదా. మరి దీన్ని ఎన్నుకోబడ్డారు వీళ్ళు. మీరు అన్నట్టుగా పుట్టలేరు. పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అయితే అమ్మ, ఎన్నుకోబడ్డ వాళ్ళు పరమాత్ముని ఆజ్ఞలో ఉన్నారు. అదే బ్రాహ్మణులు ఈ రోజు ఎంతమంది మీరు అన్నట్టుగా విచ్చలవిడితనంగా మందు తాగుతలేరు, మాంసాహారం తినట్లేరు. ఓపెన్ గా మీరు అడుగుతున్నారు చెప్తున్నాను. ఒకప్పుడు మీరు అన్న తత్వం మారిందమ్మా. అంటే ఇప్పుడు అఘోరాలు తాగట్లేదా? అఘోరాలు తాగుతుంటే దానికి అర్థం ఉంది కదా. మీరు అడిగింది ఏంటంటే, మీరు మాట్లాడే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, సహజంగా మనం ఈ ఛానల్ వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం ఇమ్మెచ్యూర్ క్వశ్చనరీ పోతుంది. ఒక అఘోరాలు ఎక్కడ తాగారు? ఒక ప్రూఫ్. మరి బ్రాహ్మణులు ఎక్కడ తాగారు? అది పాయింట్. ఇప్పుడు అదే బ్రాహ్మణులు ఎలా ఉండాలి? కేశఖండన పెద్దగా ఉండి, బొట్టిలా పెట్టుకొని, మరి ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు జీన్స్ టీ-షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు? అంటే ఎందుకు జనరేషన్ మారింది కదా. జనరేషన్ మారిందని అనకూడదు. అలాగా జనరేషన్ మారలేదు. మీరు అన్నారు కదా తలలో నుంచి పుట్టారు బ్రాహ్మణులు అన్నారు కదా, ఆ విషయం మాట్లాడాలి. బ్రాహ్మణులు లాగానే ఉండాలి, జనరేషన్ ప్రకారంగా వెళ్ళకూడదు. అందరూ వేదం చదువుకోవట్లేదు. వేదం చదువుకున్న వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు వేదమే చదవాలి కదా. మరి ఎందుకు చదవట్లేదు తల్లి వేదం? ఇప్పుడు బ్రాహ్మణులు వేదమే చదవాలంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే బ్రాహ్మణులు వేదమే చదవాలి మీరు అన్నదాని ప్రకారంగా మాట్లాడితే. కానీ సమాజం మారుతూ ఉంది, అందరూ వేదం చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? అందరూ వేదం చదవట్లేదు, కొంతమందే చదువుతున్నారు. వేదం కొంతమందే చదువుతున్నారు. బ్రాహ్మణులు ఏం చేయాలంటే అమ్మా, మీరు అన్నట్టుగా ఏ కాలం మారినా, ఎంత ఆధునికత వచ్చినా బ్రాహ్మణాధిపత్యమే చెయ్యాలి. అలా చేస్తున్న వాళ్ళు వందల్లో ఉన్నారు. ఆధునికత మారింది కదా అని చెప్పేసి హంగుహరబటం మారితే మీరు అన్నట్టుగా విలువ దానికి రాదు. అఘోరాలు తాగుతున్నారు కదా అని అన్నారు కదా, అఘోరాలు తాగుతున్న రుజువులు మీరు చూపించండి. బ్రాహ్మణులు తాగుతున్న రుజువులు నేను చూపిస్తాను మీకు. రుజువులతో మాట్లాడాలి. అఘోరాలు తాగుతున్నది సురాపానం అని చెప్పి శాస్త్ర గ్రంథాల్లో, ఇదే ఇతిహాస పురాణాలలో రాసి ఉంది. దాన్ని ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా విస్కీలు, బీర్లు అంటారు కదా, ఇది మీరు అన్నట్టుగా అఘోరాలు తాగిన ప్రూఫ్ చూపించండి. వాళ్ళు తాగింది ఇంతవరకు ఒక చేతిలో ఒక మీరు అన్నట్టుగా బాటిల్ కానీ సీస పట్టుకొని ఒక అఘోర ఇంతవరకు కనబడలేడు. అదే కాశీకి నేను తీసుకెళ్తాను. నాకైతే తెలుసు కదా, మీకు అంత తెలుగున్న కాశీ అనువనువు అక్కడ ఉన్న గల్లీ చూపిస్తాను నీకు వచ్చి. ఇక్కడ ఏ అఘోర తాగుతుందో
విల్ టేక్ ఎ బ్లడ్ టెస్ట్ ఆల్సో. వాళ్ళ దగ్గర ఏముందో చెప్తారు, వాళ్ళ శరీరంలో ఎంత మోతాదులో వారు మద్యపానాన్ని సేవించారో చెప్తాడు. ఒక అఘోరా తాగి సమాజంలో నించున్నాడా, ఒక అఘోరా తాగేసి ఎవరైనా ఇబ్బంది పెట్టాడా, ఒక అఘోరా తాగి ఒక స్త్రీతో ఉన్నాడా, ఒక అఘోరా తాగి ఇక్కడ ఉన్నాడా? అఘోరా మరి అంటున్నారు కదా, ఇప్పుడు అఘోరాలు ఎవరైతే తాంత్రిక విద్యలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు సెక్సువల్ గా అమ్మాయిల్ని తీసుకుంటారు అని అంటారు కదా. అఘోరాలు తాంత్రిక శక్తులు అఘోరాలు పరమాత్ముడి ఆజ్ఞలో దైవాజ్ఞలో ఉండేవాళ్ళు. నిజమైన అఘోరాల విషయానికి వచ్చి మాట్లాడితే 30-40 సంవత్సరాల క్రితం నుంచి సమాజం భ్రష్టు పట్టింది. ఇప్పుడు నిజమైన అఘోర సాధువు 12 సంవత్సరాల శిక్ష చేయడానికి అదే కాశీ మణికర్ణిక ఘాట్ దగ్గర, గంగా ఘాట్ల దగ్గర 48 ఘాట్ల దగ్గర గురువులు ఉన్నారు. వెళ్ళి చూడండి. అక్కడ కేవలం స్నానం చేసి బట్టలు ఆరేసే సాధువులను చూస్తున్నారు. మీరు అసలైన సాధువులని, సిసలైన సాధువులని తండ్రి గర్భగుడిలోకి వెళ్ళి చూడండి. కనీసం చూడడానికి కూడా ఒళ్ళు ఒక దగ్గరికి రావడానికి భయం అవుతుంది. వాళ్ళు నిజమైన గురువులు ఇంకా దాచుకొని ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. కుంభమేళలు అవుతాయిగా. మీరు అన్నట్టుగా తాంత్రిక శక్తి ఏదైతే శక్తులు సంపాదించి సెక్స్ చేస్తారో అమ్మా, వాళ్ళు అఘోరాలు కాదు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళు. నీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్స్ ఉన్నట్టుగా చెప్పాలంటే అమ్మా, యాంత్రిక తాంత్రిక మాంత్రిక శక్తులలో ఒక స్టూడెంట్, ఇప్పుడు మీరు నేను అందరం క్లాస్ ఫ్రెండ్స్ 40 మంది ఉన్నామమ్మా, 40 మందిలో ఒకతనే వస్తాడు కదా క్లాస్ ఫస్ట్, ఇంకొకతను సెకండ్ వస్తాడు కదా. కానీ ఈ 40 మందిలో ఒకడు సబ్జెక్ట్ లో హైయెస్ట్ మార్కులు వస్తాడు కదా, అట్లా 6 సబ్జెక్టులలో ఒక్కొక్కరు ఫస్ట్ వస్తారు కదా. మళ్ళీ ఇంకొక అతను వచ్చేసి బార్డర్ లైన్ మార్క్స్తో పాస్ అవుతారు, 35 వస్తాయి ఆయనకి, అంతా కూడా ఎక్కువ రావు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చిన వాడు లీడర్ అవుతాడు, సెకండ్ వచ్చిన వాడు లీడర్ అవుతాడు. మాస్టర్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ ఉన్నవాడు ఒక సబ్జెక్ట్కి ఏదో జాబ్ సంపాదించిపోతాడు. మిగతా వాళ్ళంతా ఎవరమ్మా? ఈ ఫెయిల్డ్ స్టూడెంట్ కూడా కాదు, 35 వచ్చిన వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు ఏదో చేస్తారు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, 3-2 ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళంతా ఎవరమ్మా? వీళ్ళంతా ఏం చేస్తారంటే ఏదో సాధించాలని తిరిగేవాళ్ళు, షూటు పుట్టేస్తారు. మళ్ళీ ఏం చదువుకున్నావు అంటే 10th ఫెయిల్ అని అంటారా? మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే 10th అంటాంగా. ఏం చదివావు అంటే డిగ్రీ అంటారా? నేను డిగ్రీ ఫెయిల్ సార్ అంటామా? అన్నాం కదమ్మా. వీళ్ళంతా మీరు అన్నది క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు. పరమాత్ముడి ఇచ్చిన ఆజ్ఞ 12 సంవత్సరాల శిక్షని అనుభవించడానికి వాళ్ళకి ఆ అర్హత లేని సమక్షంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత గురువు అర్హతని సంపాదించిన వాళ్ళు ఏదో అర్హతని, నేను శక్తిని సంపాదించాలి, అది యాంత్రికంగానా తాంత్రికంగానా మాంత్రికంగానా నాకు శక్తి రావాలి అని క్షుద్ర పూజలు నేర్చుకునే వాళ్ళు. క్షుద్ర బలం వేరు, వీరన్న దైవ బలం వేరు. నిజమైన అఘోర దైవాధీనంలో ఉండి దైవానికి సంబంధించి పరమాత్ముడి ఆజ్ఞలో ఉంటాడు. ఒక అఘోర ఎవరిని పూజిస్తాడు తెలుసా తల్లి మీకు? ఆయన వచ్చేసి శివుడిని మాత్రమే పూజిస్తాడు. అంటే బ్రహ్మ శివుడు ఒకటి కాదు అఘోర, అలా ఉండదు, కేవలం శివుడిని మాత్రమే చూస్తాడు. బ్రహ్మ ఎవరమ్మా? బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? ఈ భూమండలంలో పూజించమని రాసింది ఎక్కడన్నా నీకు? లేదు కదా. ఎక్కడ రాసింది? యూ హ్యావ్ టు షో దట్ ప్రూఫ్. లేదా మనం చెప్పేసి ఛానల్లో ఉన్నామని అడగకూడదు. బ్రహ్మని పూజించకూడదు అని చెప్పేసి ఒకప్పుడు ఒక స్త్రీ విషయంలో మొగలి పువ్వు అట్లా పైనుంచి కిందికి పడుతూ ఉంటే ఈయన గారు ఆ వాయులింగం అనేది పైకి పోతున్నప్పుడు చూసి ఆ మొగలి పువ్వుని అడుగుతాడు. కుసుమ అంటే తెలుసా? కుసుమ అంటే మొగలి పువ్వు. కుసుమ పైనుంచి మీరు పడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు? ఈ యొక్క అగ్నిలింగం చాలా ధీటుగా పైకి వెళ్తూ ఉంది కదా అన్నప్పుడు ఆ మొగలి పువ్వు చెప్పిన అబద్ధం ఏముందంటే, అమ్మ అవును, కొన్ని యుగాల నుంచి నేను పైనుంచి వస్తూ ఉన్నాను మిత్రమా, అది పైనుంచి వస్తుంది అని అంటే బ్రహ్మ ఈవిడ చెప్పిన మాట విని హఠాహటిగా కిందికి ఉరికొచ్చేస్తాడు. ఉరికొచ్చేసి విష్ణు కిందికి వెళ్తాడు కదా, విష్ణు కనుక్కోలేడు, మధ్యలో వచ్చి ఆగుతాడు. మళ్ళీ ఆగినప్పుడు వారి ఇద్దరి మధ్యలో పరమశివుడు వచ్చి చూస్తే తండ్రి రావుడే ఆయన గారి యొక్క తల తీసేస్తాడు. పైకి వెళ్ళి అబద్ధాలను తీసుకొస్తావా, నేను చూసినానని అంటావా? ఎంతటి అహంకారం మీకు! దైవాధీనంలో ఉన్న మీరే ఈ విధంగా పొరపాటు చేస్తే ఎలా అని అన్నది రాసింది ఇతిహాస పురాణాల్లో. విష్ణు ఓడిపోయాను, నేను కనిపెట్టలేను అని ఆయన ఒక చిన్న బాధల్లో ఉంటే తండ్రి ఓదారుస్తాడు. నీ నీతి నిజాయితీ నాకు నచ్చింది, ఇకపై నావలే పూజలను నేను అందుకోవచ్చు. శివపురాణంలో అక్షరాల రాసింది, భగవద్గీతలో భాగవతంలో రాసి ఉంది, 18 పురాణాలలో రాసింది, అష్టాదశ శక్తిపీఠాలు దేవీ పురాణంలో రాసి ఉంది. ఎందుకంటే ఇవి రుజువు చేయబడ్డాయి. బ్రహ్మ అలా చేయడం వల్ల ఆయన విలువని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురికి 3 స్థితిగతులమ్మ. మరి బ్రహ్మకి ఈ భూమండలంలో కొన్ని గుడులు మాత్రమే ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఈ భూమండలంలో అందరికంటే ఎక్కువ గుడులు ఉన్న దేవుడు విష్ణుమూర్తి, అందరికంటే ఎక్కువ గుడులు ఉన్నవాడు బ్రహ్మ. అందరికంటే ఎక్కువ శివుడికి కూడా లేవు, విష్ణువు కూడా లేవమ్మా. అన్ని గుడులను సంపాదించగలిగాడు. తండ్రి యొక్క వ్యూహాన్ని మీరు ఆలోచించండి. ఆ రోజు తండ్రి తలతరికేసినప్పుడు నీకు పూజలు అర్హత అందవు లేవు అని చెప్పారు. కానీ ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు తల మీద పూజ
ఆయన రాయనేది బ్రహ్మ లేని రాతని బ్రహ్మ నీకు ఇక్కడ రాస్తున్నాడు అని అంటే ఇది నీ బ్రహ్మ ఇల్లే కదా ఇది. మరి ఎన్ని జన్మలు ఎంతమంది పుడుతూ ఉంటే అన్ని ఇల్లులు ఆయన కట్టుకుంటున్నవాడే. కాబట్టి బ్రహ్మకి అత్యంత ముఖ్యమైన ఇల్లులు. ఆయన రాత లేకపోతే ఎక్కడ రాదమ్మా. మీరు చెప్పిన బాగా గమనించండి. ఎవరికి ఏ రాత రాయాలన్నా మొదట బ్రహ్మే రాస్తాడు. అలాంటి వ్యక్తిని మీరు అన్నట్టుగా విష్ణు వేరా బ్రహ్మ వేరు అని అంటే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞ. గరలాన్ని గొంతులో పెట్టుకున్నాడు శివుడు. గరలం అంటే మీకు తెలిసిందేగా అమ్మ. విషాన్ని మీరు తీసుకోగలరా? తీసుకోలేము కదా. విష్ణువు తీసుకున్నాడా? బ్రహ్మ తీసుకున్నాడా? మరి నా తండ్రి పరమాత్ముడు ఎందుకు తీసుకున్నాడమ్మా? ఆయనకి శరీరం లేదంటారా? ఆయన మింగలేడా? అలా అని వదలలేడా? ఆ రోజు వాసుకి మాత చేసిన ధైర్యానికి ఆ సాహసానికి దేవాది దేవతలు భయపడిపోతే సాగర సంగమం జరుగుతున్నప్పుడు మహానీయుడు మహాముక్కంటిని పిలిస్తే అమృతం గడియ దగ్గరికి వచ్చినప్పుడు విషం చిమ్ముతుంది అన్నప్పుడు పరమాత్ముడు బయటికి వదిలితే మానవులకి రానున్న యుగాలకి ఎక్కడన్నా సందర్భం వస్తే ప్రమాదం ఏర్పడుతుంది అని తీసి గరలంలో పెట్టుకున్నాడు. ఇక్కడ ఆయన మింగుతో కూడా ఆయనకు ప్రమాదమే కదా. చూయించడానికి నేను విశ్వ విధాతని అని చూయించడానికి ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆయన చేసిన ఆ సాహసాన్ని మెచ్చినది వాసుకి. అందుకే శరీరం పైనే ఉంటుంది పడగ తీసేప్పుడు అంటే కృతజ్ఞతగా. మరి అంతకంటే మీరు అన్నట్టు ఇంకెవరిని పూజించాలి అఘోర సాధకులు? మరి అలా అని విష్ణువుని వదిలేమంటారా? ఎలా పూజించట్లా? లేదు, అఘోరాలు పూజించాలని లేదు. విష్ణువుని నాగ సాధువులు పూజిస్తారు. నేను అన్నది అఘోరాలని.